ఒకప్పుడు విశాలమైన అరణ్యాలు మరియు ఎత్తైన పర్వతాలతో చుట్టబడిన ఒక రాజ్యంలో అరిక్ అనే యువరాజు నివసించేవాడు. అతను మృదువైన మనసున్న తెలివైన వాడిగా ప్రజలందరితో ప్రీతిపాత్రుడయ్యాడు. కాని రాజ్యం మీద ఉన్న బాధ్యతలు అతని మనసులో ఒక రహస్య కోరికను పెంచాయి, ఒక గొప్ప ప్రయాణం చేయాలని. ఒకరోజు తోటలో నడుస్తూ అరిక్ తన సలహాదారుల మధ్య ఒక చర్చ విన్నాడు. వారు ఒక పురాతన రహస్యం గురించి మాట్లాడుతున్నారు, డార్క్వుడ్ అరణ్యంలో దాగి ఉన్న ఒక అపూర్వమైన రత్నం గురించి. కానీ ఆ రత్నాన్ని ఒక శక్తివంతమైన డ్రాగన్ రక్షిస్తుందని చెప్పుకున్నారు. ఆ మాటలు విని అరిక్ తన రాజభార్యలను వదిలి సాధారణ పర్యాటకుడి వేషంలో ఆ రత్నాన్ని కనుగొనే ప్రయాణానికి బయలుదేరాడు. అరణ్యంలో అడుగుపెట్టిన అతను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అడవి జంతువులతో పోరాడటం, పొగమంచుతో కప్పబడిన మార్గాలను దాటడం, ఇంకా ఎన్నో ప్రమాదాలకు తట్టుకుని ముందుకు సాగాడు. ఎట్టకేలకు అతను ఒక మహాగుహలో ప్రవేశించాడు. అక్కడ ఒక పెద్ద డ్రాగన్ కనిపించింది, తన రజత కాంతి చర్మంతో, జ్ఞానంతో నిండిన కళ్లతో. డ్రాగన్ గంభీర స్వరంతో మాట్లాడింది, యువరాజా, మీరు ఈ రత్నం కోసం వచ్చారా? ఇది బంగారం కాదు, జ్ఞానం. కేవలం పరిశుద్ధ హృదయమున్న వారికే దీని శక్తి లభిస్తుంది. ఆ డ్రాగన్ ఇచ్చిన జ్ఞానంతో అరిక్ రాజ్యంలో తిరిగి వచ్చి తన ప్రజల కోసం ఒక జ్ఞానవంతుడైన పాలకుడిగా మారాడు. అతని తెలివితేటలు రాజ్యానికి శాంతి మరియు అభివృద్ధి తీసుకువచ్చాయి.